హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 276. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగా చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. అవును. అసలు మీరెందుకొచ్చారన్నయ్య హాస్పిటల్‌కి అని అడిగింది వేద దేవాని. రుద్ర అలాగే భూమి కూడా దేవ వైపు అవును. ఎందుకు అన్నట్టు చూస్తారు. అమ్మకి బీపీ డౌన్ అయింది రుద్ర. హెల్త్ మీద సరిగ్గా కాన్సంట్రేషన్ చేయదు కదా! తినమంటే కూడా సరిగ్గా తినదు. నేనేమో ఆఫీస్ వర్క్ అంటూ పొద్దున ఎప్పుడో వెళ్తే రాత్రికి ఇంటికి వస్తాను. నేను అప్పటికి ఫోన్ చేసి చెప్తూనే ఉంటాను తినమ్మా నేను త్వరగానే వస్తాను అని. అయినా కూడా నా మాట వినదు. మళ్ళీ నేను వచ్చే వరకు ఎంత రాత్రి అయినా తినకుండా నా కోసం చూస్తూ ఉంటుంది. నేను ఒక్కోసారి బయట తినేస్తాను అని చెప్పినా కూడా వినకుండా నా కోసం చూస్తూ తిండి సరిగ్గా తినదు. ఆరోగ్యం మీద దృష్టి పెట్టదు. ఉదయం నేను ఆఫీస్‌కి వెళ్ళే టైంలో కళ్ళు తిరిగి పడిపోయింది. టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు అంట. అందుకే హాస్పిటల్‌కి తీసుకొచ్చి టెస్ట్ చేపిస్తున్నాను రుద్ర అని చెప్పాడు దేవ. ఆంటీ ఎక్కడ దేవ? మరి అని అడిగాడు రుద్ర. అమ్మ రూమ్‌లో ఉన్నారు. సెలైన్ పెట్టి అలాగే ఇంజెక్షన్స్ కూడా వేశారు రుద్ర. టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ ఇప్పుడే వచ్చాయి. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. మళ్ళీ రిపోర్ట్స్ అలాగే అమ్మని కూడా అని చెప్పడంతో, అయ్యో! ఇప్పుడు ఆంటీ ఎలా ఉన్నారన్నయ్య? అని అడిగింది వేద. ఇప్పుడు ఓకే. అమ్మ కాస్త క్యూర్ అవుతే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పారు. బీపీ డౌన్ మాత్రమే అయిందా? లేకపోతే ఇంకా ఏదైనా అని కూడా టెస్టులు చేశారు రుద్ర. ఇదిగో రిపోర్ట్ తీసుకోవడానికి వస్తున్నప్పుడే వేద కలిసింది. చిన్నోడు ఏడుస్తూ ఉంటే ఎత్తుకున్నాను అంతే అని అంతే రుద్ర అని చెప్పాడు. అవునా! ఆంటీని ఒకసారి కలుస్తాను పదా దేవా! అని రుద్ర అనడంతో, పదండి అని అరుణ గారు ఉన్న రూమ్ దగ్గరికి అందరినీ తీసుకొని వెళుతూ ఉంటాడు దేవ. కొడుకుని ఎత్తుకొని వేద, రుద్ర ముందు వెళుతూ ఉంటే, భూమిని వెనక నుండి జడ పట్టుకొని లాగి, ఆమె అరుస్తుందేమో అని ముందుగానే ఆమె నోరు కూడా మూసేసి, చూసావా మీ అత్తగారి పరిస్థితి అదే. నువ్వు పెళ్లి చేసుకొని వచ్చేసావనుకో నాకు మా అమ్మ మీద ఎలాంటి బెంగ, టెన్షన్స్ ఉండవే. మీ అత్తగారిని నువ్వు చూసుకుంటావు. నిన్ను మీ అత్తగారు చూసుకుంటారు. కాబట్టి పెళ్ళికి త్వరగా రెడీగా ఉండవే అని చెప్పాడు దేవ భూమిని. మా అన్నయ్య ఉన్నాడు అని భయం కూడా లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? మా అన్నయ్య చూస్తే మీకు మామూలుగా ఉండదు చెప్తున్నాను అని అంది భూమి కోపంగా. ఏంటే మాట్లాడితే అన్నయ్య అని చెప్పి తెగ ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఏ మీ అన్నయ్యకు పెళ్ళిళ్ళు అవ్వలేదా? భార్య రాలేదా? అందరూ ముందుగా ఇలా నాలాగా అమ్మాయిల వెనకబడి ప్రేమ అంటూ పిచ్చోళ్ళయి పెళ్లి చేసుకున్న వారే కదా! ఎవ్వడి బాధ వాడిది అన్నట్టు ఎవ్వడికి కావాల్సింది వాడు చేసుకుంటాడు. ఇప్పుడు నాకు నువ్వు కావాలి. నాకు నీతో పెళ్లి కావాలి. అందుకే ఆ ట్రయల్స్‌లోనే ఉన్నాను. మీ అత్త ఇప్పటికీ బావుంటే త్వరపడేదే. కానీ హెల్త్ ప్రాబ్లమ్ వల్ల ఆగుతుంది. నా పెళ్లి గురించే అని రూమ్ రావడంతోనే వెళ్లి పలకరించు మీ అత్తగారిని అని దేవ ఫోన్ వస్తున్నట్టు కాస్త బిల్డప్ ఇచ్చి, ఇదే రూమ్ రుద్ర అని రండి రుద్ర, వేద అని చెప్పి ముగ్గురిని రూమ్‌లోకి తీసుకెళ్ళాడు. అరుణ గారికి అప్పుడే సెలైన్ కంప్లీట్ అవ్వడంతో ఆవిడకి నీడిల్ తీసేసి కాటన్ పెడుతూ ఉంటే, ఆవిడ అప్పుడే బెడ్ పైన లేచి కూర్చున్నారు. సడెన్‌గా రూమ్‌లోకి అందరూ రావడంతో అరుణ గారు అయోమయంగా చూస్తే రుద్ర, వేద, చిన్నోడు అలాగే భూమి కూడా కనిపించడం. అది కూడా దేవ, భూమి ఒకేసారి కలిసి లోపలికి వస్తూ ఉంటే ఆవిడకి కన్నుల పండుగగా అనిపించింది. నమస్తే ఆంటీ. ఎందుకు హెల్త్ పాడు చేసుకుంటున్నారు మీరు? మీకోసం అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఇప్పుడెలా ఉంది ఆంటీ మీ ఆరోగ్యం? అని వేద వెళ్లి అరుణ గారి చేయి పట్టుకొని అడుగుతూ ఉంటే, అప్పుడే వేద, అన్నయ్య అని వరుసలు కూడా కలిపేస్తూ ఉంటే ఆవిడకి చాలా సంతోషంగా అనిపించి, వాడిని అన్నయ్య అంటూ నన్ను ఆంటీ అంటావేంట్రా తల్లి? చక్కగా పెద్దమ్మ అని పిలువు అని అన్నారు అరుణ గారు వేద బుగ్గ మీద చేయి వేసి. అలాగే పెద్దమ్మ. ముందు చెప్పండి మీరు. ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు? అసలు అన్నయ్య మీ గురించి ఎంత బాధపడుతున్నారు? అని అంటుంది వేద. నాకేముంటుందమ్మా! వీళ్ళ నాన్నగారు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా,
నా పిల్లల్ని చూసి నేను ధైర్యంగా బతకాలి అనుకుంటే, వీడేమో పెళ్లి పెటాకులు లేకుండా ఇలా తిరుగుతున్నాడు. ఇక నాకు కూతురు అని అరుణ గారు అనబోయేసరికి, అమ్మా! ఇప్పుడవన్నీ అవసరమా? ఏ టైంలో ఏది జరగాలని రాసిపెట్టుంటే అది జరుగుతుంది. నువ్వు కాస్త అన్నింటి గురించి ఆలోచించడం మానేసి, నీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే బావుంటుంది అని దేవా వచ్చి చెప్పాడు. అరుణ గారే మాట్లాడేది ఆల్రెడీ అతడికి అర్థమై, ఆ విషయమేంటో రుద్రకి కూడా అర్థమయింది. అయినా సైలెంట్‌గా ఉండి, "అంతా మంచే జరుగుతుందాంటీ. మీరు కంగారు పడకండి. అలాగే మీరు కోరుకున్నట్టు దేవా పెళ్లి కూడా త్వరలోనే అవుతుంది లెండి. ఇలా అన్నింటికి కంగారు పడుతూ టెన్షన్స్ పెట్టుకుంటే హెల్త్ పాడవడం తప్ప ఏమీ ఉండదు. మీకు తెలుసు కదా! మాకు వర్క్ ఎలా ఉంటుందో. ఇప్పుడు అంకుల్ లేరు కాబట్టి దేవా ఒక్కడే అవన్నీ మేనేజ్ చేస్తూ ఉన్నాడు. దేవాకి కూడా బయట ఎంత బర్డెన్ అవుతుందో మీరు కూడా ఆలోచించాలి. అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. కానీ కొంత సమయం పడుతుందాంటీ" అని రుద్ర చెప్పడంతో, దేవుడి దయ వల్ల అంతా నేను అనుకున్నట్టుగా జరిగి పరిస్థితులు అన్నీ చక్కబడితే అంతకన్నా ఏం కావాలి రుద్ర నాకు? అని ఆవిడ అంటూ, "నాన్న, చిన్న పిల్లోడు హాస్పిటల్‌లో ఎక్కువసేపు ఉండడం కరెక్ట్ కాదు నాన్న. ఇక మీరు వెళ్ళండి. నేను కూడా అమ్మతో కాస్త మాట్లాడే విషయం ఉంది నాన్న. నేను ఇంటికి వెళ్ళాక 4 రోజుల్లో నేను ఇంటికి వచ్చి మాట్లాడతానులే రుద్ర" అని ఆవిడ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి భూమిని చూసి చిన్నగా నవ్వారు. దేవ కళ్ళతోనే సీరియస్‌గా "పలకరించవే మీ అత్తను" అన్నట్టుగా భూమిని చూస్తూ ఉంటే, "ఇప్పుడెలా ఉంది ఆంటీ మీ ఆరోగ్యం" అని భయపడుతూనే అడిగింది భూమి కూడా. "ఇప్పుడు పర్లేదు తల్లి బానే ఉన్నాను. కాస్త బీపీ డౌన్ అయినందుకు వీడే కంగారు పెట్టి మరీ హాస్పిటల్‌కి తీసుకువచ్చి ఎన్ని టెస్టులు చేపించాడు. నాకేం కాలేదు. బానే ఉన్నాను నేను. చిన్న పిల్లాడున్నాడు. మీరెక్కువగా ఇక్కడ ఎక్కువ సేపు ఉండకూడదు. పైగా వ్యాక్సిన్‌కి జ్వరం వస్తుంది నాన్న. వెళ్లి ఆ మందులేవో వేయండి పిల్లాడికి" అని చెప్పడంతో, "అలాగే ఆంటీ మీ ఆరోగ్యం జాగ్రత్త" ఆంటీ అని రుద్ర చెప్తే, "వెళ్ళొస్తాం పెద్దమ్మ జాగ్రత్త" అని, "వెళ్ళొస్తా అన్నయ్య" అని దేవాకి కూడా చెప్పింది వేద. "జాగ్రత్త రా వేద, చిన్నోడు కూడా జాగ్రత్త. ఏం పర్లేదు. ఫీవరొస్తే తగ్గిపోతుంది. అప్పుడేడ్చినట్టు ఏడవకు ఫీవరొస్తే" అని దేవా చెప్పడంతో, "అలాగే అన్నయ్య" అని వీళ్ళు ముగ్గురు బయటకి వెళ్ళేసరికి దేవా కూడా వీళ్ళతో పాటు వస్తూ ఉంటే, "నువ్వు ఆంటీని చూస్తూ ఉండు దేవా" అని చెప్పాడు రుద్ర. "పర్లేదు రుద్ర, ఇటువైపే డాక్టర్. ఒకసారి కలిసి వస్తాను పదండి" అని వాళ్ళు వెళ్ళే వరకి ఉండి, ఆ తర్వాత డాక్టర్ గారికి వాళ్ళ అమ్మ రిపోర్ట్స్ అన్నీ చూపించి, ఏం ప్రాబ్లమ్ లేదు అని తెలుసుకున్నాక మెడిసిన్ తీసుకొని, అరుణ గారిని ఇంటికి తీసుకొని వెళ్ళాడు దేవ. ఇద్దరూ కలిసి వస్తూ ఉంటే ఎంత బావున్నారో తెలుసా నాన్న అని అరుణ గారు సంబరపడుతూ డ్రైవ్ చేస్తూ ఉన్న కొడుకుతో చెబుతూ ఉంటారు. "ఎవరమ్మా?" అని అడిగాడు దేవాకి తెలిసినా తెలియనట్టే కావాలి అని. ఇంకెవరు నాన్న, రుద్ర వాళ్ళ చెల్ల భూమి. ఆ అమ్మాయి నువ్వు కలిసి నడుస్తూ ఉంటే ఇద్దరి జంట ఎంత ముద్దుగా ఉందో అసలు చెప్పలేకపోతున్నాను. కానీ మీకెందరి దిష్టి తగులుతుంది. మీరిద్దరూ అలా నడిచి వస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయి నా ఇంటి కోడలు కావాలి అని ఉంది నాన్న నాకు అని చెప్తూ ఉంటారు అరుణ గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe my channel. Thanks for watching my video. Bye bye. Please like, share and subscribe.